అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఏకపక్షంగా వచ్చిందన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమభారత్. దీనిపై త్వరలోనే హైకోర్టుకు వెళుతున్నామని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని వేలాది ఆధారాలు ఉన్నాయన్నారు. మరికొన్ని ఆధారాలు హైకోర్టుకు సమర్పిస్తామంటున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమభారత్ తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. స్పీకర్ తీర్పుకు సంబంధించి కూడా మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఈ అంశం పైన సుప్రీంకోర్టులో కూడా ఏదైతే కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమభారత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ట్రైబ్యునల్ తీర్పు ఏదైతే ఉందో దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం. హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా ఆ జడ్జిమెంట్ ఎంత లోపభూయిష్టం అనేది చట్టం యొక్క ఏదైతే చట్టం నిర్దేశించిన దానికి వ్యతిరేకంగా ఆ జడ్జిమెంట్ ఉన్నది, సాక్ష్యాన్ని సరిగా పరిగణలోకి తీసుకోకపోవడం, తరువాత ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలని అనర్హులుగా డిక్లేర్ చేయమని అంటే దాన్ని పక్కన పెట్టి పిటిషనర్లకి అర్హత లేదు ఈ పిటిషన్ వేయడానికి అనేది నిర్ధారణ చేసినారు. ఇది చాలా అబ్జెక్షనబుల్. కాబట్టి దీన్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే మనం చూస్తా ఉన్నాం సార్, కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు పార్టీ మారినరు, లక్ష్మణ్ రేఖను దాటినారు, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని అనేక ఎవిడెన్స్లను పెట్టి తర్వాత కేసు వేయడం జరిగింది. విచారణకు ఇచ్చినారు, సాక్ష్యాలను విచారణ చేయడం జరిగింది. మౌఖికంగా కూడా ఆ సాక్ష్యాన్ని అంతా పెట్టినాము. వాళ్ళు మా దగ్గర లేరు అనేది స్పష్టంగా చెప్పారు. ఏ కాంగ్రెస్ పార్టీలకి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఈ మిగతా ఐదుగురు కలిసి పోయినారో వాళ్ళు మా దగ్గర లేరని వాళ్ళు అంటున్నారు. ఇది ఏ రాజకీయమైన బతుకో నాకు అర్థం కావట్లేదు. ధోబికా గదా నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టుగా ఉంది. ఇంత దీనమైన రాజకీయ జీవితం అవసరమా ఎవరికైనా? నువ్వెవరిని కావాలని కోరుకున్నావు, వాళ్ళు నా దగ్గర లేదని అంటున్నారు. నువ్వు ఎవరి టికెట్ మీద అయితే గెలిచినావో ఆ టికెట్ ఇచ్చిన పార్టీ నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఆడపై కండవ కప్పుకొని ఆ పార్టీలో చేరినావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండేదానికి లేదన్నట్టు. మామూలుగా మాన మర్యాదలు అనే దానికి ఒక విలువ ఇచ్చే ఎవరైనా సరే, అది రాజకీయ జీవులు కానివ్వండి, మామూలు ప్రజలు కానివ్వండి, ఏం చేస్తారండి? మానవ మర్యాద గొప్ప విషయము, ఈ పదవి దాని ముందట లెక్కే లేదు అని రిజైన్ చేస్తారు. మరి చేస్తారా లేదా అనేది చూసుకోవాలి. అన్యాయం దురదృష్టం ఏంటనంటే దాంట్లో స్పీకర్గా పనిచేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏకంగా ప్రభుత్వానికి సలహాదారే అయినాడు. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఒకసారి ఎమ్మెల్యేలు కాదు, 2 సార్లు ఎమ్మెల్యేలు, 3 సార్లు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అందులో. ఇదేం ఇది ఇంత దిగజారాల్సిన అవసరం ఉందండి ఒక పదవికి? పదవి నీ ఎమ్మెల్యే ఎందుకు పోతుంది? నువ్వు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికైనావో ప్రజలు నీకు ఏదైతే నిర్దేశించినారో ఆ పని చేయాలి కదా. ఆ పని చేయకుండా ఇంకో పార్టీలోకి దూరి ఆడ కండవాలు వేయించుకొని, కండవాలు వేసిన ఆయన ఇవాళ నువ్వు నా పార్టీ కాదని అంటాడు. దేనికి? అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ ఎమ్మెల్యేల అకౌంట్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి జమ అవుతున్న అమౌంట్ అనేది కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏదో పాత విషయం, దీనికి కోర్టులోనే సమాధానం చెప్పినాం. అది వాళ్ళంతటా వాళ్ళే జమ చేస్తున్నారు. అది కూడా పోయిన మార్చి వరకు చేసినారు, ఆ తర్వాత ఆపినారు. ఇదేం కొత్త విషయం కాదు. ఇదేదో
ఏదో వాస్కోడిగామా ఇండియన్ కనిపెట్టినట్టు చెప్పొద్దు. దాంతోపాటు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారా? వెళ్తే ఎప్పటికల్లా వెళ్ళే అవకాశం ఉంది? సుప్రీంకోర్టుకి ఎందుకంటే ముందు హైకోర్టు ఉంది కదా, హైకోర్టులో చేయాలి కదా. హైకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకనంటే ఇది అనేక సంవత్సరాల నుంచి ఇట్లాంటి కేసులు బోల్డన్ని వచ్చినాయి. ఇంత అధ్వానంగా, ఇంత అన్యాయంగా, ఇంత పద్ధతి లేని పద్ధతుల్లో జడ్జిమెంట్ ఎక్కడ రాల. వస్తే హైకోర్టు, మొన్న కలకత్తా హైకోర్టులో అట్లాంటి జడ్జిమెంట్కి ఏ రకమైన ఫలితం వచ్చిందో మాకు కూడా అదే రకమైన ఫలితం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి అడ్వైజర్గానే ఉన్నాడు, ఆయన సీఎంకే అడ్వైజర్గా ఉన్నాడు. ఇంకొక ఆయన పిఎస్సికి చైర్మన్గా అయినాడు. ఇట్లా ఎన్ని ఉన్నాయండి? ప్రతిదీ కూడా పోయి రాహుల్ గాంధీని ఎందుకు కలిసినారు? గాంధీ భవన్కి ఎందుకు పోయినరు? ట్రెజరీ బెంచీలలో ఎందుకు కూర్చున్నారు? ఇవన్నీ సాక్ష్యాలు కావా? కనిపించట్లేదా ఈ సాక్ష్యాలు? సో ఇప్పుడు రాజకీయ పరంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఎందుకు చేసిండ్రు. సరే, చట్టబద్ధంగా ట్రైబ్యునల్ చైర్మన్గా జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అది లోపభూయిష్టంగా ఏకపక్షంగా ఉన్నది కాబట్టి మేము హైకోర్టులో దానికి సమాధానం చెప్తాం. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏకపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాము త్వరలోనే హైకోర్టుకి వెళ్లబోతున్నాము అనేది కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.